నందమూరి వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన అభిమానులందరూ బాలయ్యను ముద్దుగా ఎన్బీకే అని పిలుచుకుంటారు. ఓవైపు హీరోగా, మరోవైపు రాజకీయ నాయకుడిగా ఎన్నో విజయాలు సాధించాడు. 100కు పైగా చిత్రాల్లో నటించిన బాలయ్య ప్రేక్షకుల మదిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా బాలయ్య డైలాగ్ డెలివరీకి ప్రత్యేక అభిమానులు ఉన్నారు. తండ్రి ఎన్టీఆర్ పెద్ద హీరో కావటంతో చిన్నప్పటి నుంచే ఎన్టీఆర్ ప్రభావం బాలకృష్ణపై పడింది. 1974లో ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మ కళ సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్టుగా మొదటిసారి వెండితెరపై కనిపించారు. ఇలా దాదాపు 10 ఏళ్ల పాటు తండ్రి ఎన్టీ రామారావుతో కలిసి అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమకవి, దానవీర సూరకర్ణ, శ్రీ మధ్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, రౌడీరాముడు, కొంటెకృష్ణుడు, అనురాగదేవత, సింహం నవ్వింది, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర వంటి సినిమాల్లో నటించి మంచి అనుభవం సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన సినిమాల్లోనే ఎక్కువగా నటించడం వల్ల నటనకు సంబంధించిన ఎన్నో విషయాల్లో మంచి పట్టు సాధించారు. ఎన్టీఆర్ సినిమాలకు స్వస్తి పలికి ముఖ్యమంత్రి అయిన తర్వాత బాలకృష్ణ సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ప్రారంభంలో చేసిన సాహసమే జీవితం, డిస్కో కింగ్, జననీ జన్మభూమి వంటి సినిమాలు ఆయన్ను హీరోగా నిలబెట్టలేకపోయాయి. వరుస పరాజయాలు రావటంతో పలు విమర్శలు ఎదుర్కొన్నారు. హీరోగా నిలబడటం కష్టమని అందరూ భావించారు. వారందరికీ సమాధానం చెప్పటానికి బాలయ్య ఓ సాలిడ్ సినిమా కోసం చూస్తున్నారు. అదే సమయంలో బాలయ్య వద్దకు మంగమ్మగారి మనవడు సినిమా ఆఫర్ వచ్చింది. అయితే ఈ సినిమా వెనుక ఒక పెద్ద కథే ఉంది. తమిళంలో భారతీరాజా మన్వాస్ అనే పేరుతో తీసిన సినిమానే తెలుగులో మంగమ్మగారి మనవడి సినిమాగా తీశారు. ఎస్ గోపాలరెడ్డి ముందు కొన్ని అనువాద సినిమాలు చేసి తర్వాత భార్గవార్ట్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి మనిషికో చరిత్ర, ముక్కుపుడక, అపరాధి లాంటి సినిమాలు నిర్మించారు. ఈ సినిమా ఆయన కొన్నాక దీనిని చేయటానికి ఎవరూ ముందుకు రారని అనుకున్నారు. దర్శకుడు కోడి రామకృష్ణకు ఈ సినిమా అప్పచెప్పారు ఎస్ గోపాలరెడ్డి. అయితే ఈ సినిమా భారతీరాజా గారి స్టైల్లో ఉండటంతో మార్పులు చేస్తానని అడిగారు కోడి రామకృష్ణ. దానికి ఓకే చెప్పిన ఎస్ గోపాలరెడ్డి సినిమా విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అప్పట్లో బాలయ్య సినిమాలను ఫైనల్ చేసే ఎన్టీఆర్ ఈ కథను ఫైనల్ చేయకుండా బాలకృష్ణ తన తండ్రిని ఒప్పించి మరీ ఈ సినిమా చేశారు. ఈ సినిమా అప్పట్లో 13 లక్షల రూపాయలతో తెరకెక్కగా విడుదలకు ముందే ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ కి 30 లక్షలకు అమ్ముడైంది. 1984 సెప్టెంబర్ 7న భానుమతి 61వ జన్మదిన కానుకగా విడుదలైన ఈ మంగమ్మగారి మనవడు తెలుగు సినీ చరిత్రలో సంచలన రికార్డులను నెలకొల్పింది. 45 ప్రింట్లతో విడుదలై 28 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైంది. హైదరాబాద్ నగరంలో ఎక్కువ థియేటర్లలో లాంగ్ రన్ సినిమాలు ప్రదర్శించటం ఈ సినిమాతోనే మొదలైందని చెప్పొచ్చు. 13 లక్షల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా ఒక్క ఈ నగరంలోనే ఈ చిత్రం 50 లక్షలకు పైగా వసూళ్లు చేయడం అప్పట్లో రికార్డ్. హైదరాబాద్లోని తారకరామ థియేటర్లో 175 రోజులు ప్రదర్శితమై స్లాబ్ సిస్టంలో తొలి సిల్వర్ జూబ్లీగా నిలిచిపోయింది ఈ సినిమా. షిఫ్టింగ్స్ తో 565 రోజులు ప్రదర్శితమై తెలుగులో అత్యధిక రోజులు ఆడిన సినిమాగా ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించింది. ఈ సినిమా దాదాపు 3.5 కోట్లకు పైగా వసూలు చేసి పంపిణీదారులకు రూపాయికి 10 రూపాయలు లాభం తెచ్చిపెట్టింది. బాలకృష్ణ బామ్మ మంగమ్మగా భానుమతి, జోడీగా సుహాసిని నటించిన ఈ సినిమాలో గోకిన రామారావు, ఏలేశ్వరం రంగా, వైవిజయ, గొల్లపూడి మారుతీరావుల పాత్రలు కూడా బాగా కుదిరాయి. ఈ చిత్ర విజయంతో మొదలైన బాలయ్య ప్రయాణం తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ తర్వాత అత్యధిక స్వర్ణోత్సవాలు కలిగిన హీరోగాను బాలయ్య చరిత్ర సృష్టించారు. మంగమ్మగారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మామయ్య, సమరసింహారెడ్డి, లెజెండ్ వంటి సినిమాలు గోల్డెన్ జూబ్లీ జరుపుకోగా వాటిలో మంగమ్మగారి మనవడు, లెజెండ్ చిత్రాలు ప్లాటినం జూబ్లీ జరుపుకున్నాయి. అయితే మంగమ్మగారి మనవడు కథను ముందుగా మెగాస్టార్ చిరంజీవికి డైరెక్టర్ కోడి రామకృష్ణ వినిపించారు. కథ నచ్చక చిరంజీవి వద్దన్నారు. దీంతో కోడి రామకృష్ణ బాలయ్యకు కథ వినిపించారు. బాలయ్యకు కథ బాగా నచ్చింది. సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు బాలకృష్ణ. అంతేకాదు ఈ సినిమా బాలయ్యకు తిరుగులేని ఇమేజ్ను కట్టబెట్టింది. తెలుగు సినీ చరిత్రలో తనకు కూడా ఒక పేజీని మంగమ్మగారి మనవడు క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. మంగమ్మగారి మనవడి సినిమా చేయలేకపోయినందుకు చిరంజీవి ఇప్పటికీ బాధపడుతుంటారు. తన సన్నిహితుల దగ్గర కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారట. అంత మంచి సినిమాను వదులుకున్నానే అని బాధపడుతుంటారట.
ఏదేమైనప్పటికీ కొందరు హీరోలు వద్దన్నవి మరికొందరు హీరోలకు వరంగా మారతాయి. మెగాస్టార్ చిరంజీవి. ఈ పేరంటే ఏదో తెలియని వైబ్రేషన్. ఈ పేరంటే అభిమానుల్లో సెలబ్రేషన్. ఈ పేరంటే సినీ వర్గాల్లో ఓ మెస్మరైజేషన్. ఈ పేరంటే టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఓ సెన్సేషన్. సినీ పరిశ్రమలో సామాన్య నటుడిగా కెరియర్ను స్టార్ట్ చేసి ఎవరి అండదండలు లేకుండా తనకు తానుగా అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు. అలాగే తన ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలను ఇండస్ట్రీకి అందించారు. మెగా హీరోలకే కాకుండా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలకు ఇన్స్పిరేషన్గా నిలిచారు చిరంజీవి. కొన్ని కోట్ల మంది హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని దక్కించుకుని మెగాస్టార్ అయ్యారు. ఈ జర్నీ చూడటానికి చాలా బాగానే ఉంటుంది. కానీ అచంచలమైన పట్టుదల, దీక్షతోనే సాధ్యమైంది. అగ్ర కథానాయకుడిగా బాక్సాఫీస్ను శాసించిన చిరంజీవి ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలెన్నో. అయితే ప్రతి పాఠాన్ని విజయంగా మార్చుకుంటూ తనకు తానుగా మెగా హిట్స్తో ఎవరూ అందుకోలేని రేంజ్కు చేరుకున్నారు. వ్యక్తి నుంచి శక్తిగా ఎదిగిన మెగాస్టార్ డాన్స్కి పెట్టింది పేరు. డాన్స్లోనే కాదు, నటనలో కూడా ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోతాడాయన. తన మల్టీ టాలెంట్తో కోట్ల మంది హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు చిరు. చెన్నైలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా పొందిన తర్వాత ఫిబ్రవరి 11, 1978లో పునాదిరాళ్లు చిత్రంతో సినీ ప్రస్థానం మొదలుపెట్టారు మెగాస్టార్. పునాదిరాళ్లు మొదటి చిత్రం అయినప్పటికీ ముందుగా విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు. ఈ చిత్రంతో సెప్టెంబర్ 22, 1978న తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ప్రాణం ఖరీదు చిత్రంలో మేకప్ లేకుండా నటించిన చిరంజీవి అందరినీ మెప్పించడమే కాకుండా ఆయన కళ్ళు ఆకర్షించాయి. 1979లో విడుదలైన కోతలరాయుడు సినిమాలో టైటిల్ రోల్ పోషించిన చిరంజీవి ఇక వెనుతిరిగి చూసుకునే అవకాశం రాలేదు. నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన ఏడాదికే 14 సినిమాలు విడుదలయ్యాయి. కెరియర్ ప్రారంభంలో హీరోగానే కాకుండా కొన్ని గ్రేట్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేశారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు చిరంజీవి. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిన పనిలో తన ఫోకస్ ఎక్కడా తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నారు చిరంజీవి. ఆ హార్డ్ వర్కే ఆయనకు శ్రీరామ రక్షగా మారింది. మన ఊరి పాండవులు, తాయారమ్మ బంగారయ్య, ఇది కథ కాదు, శ్రీరామ బంటు, కోతలరాయుడు, పున్నమి నాగు, మొగుడు కావాలి, న్యాయం కావాలి, చట్టానికి కళ్ళు లేవు, కిరాయి రౌడీలు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, శుభలేఖ, పట్నం వచ్చిన పతివ్రతలు, బిల్లా రంగా, పల్లెటూరి మొనగాడు, అభిలాష, గూఢాచారి నంబర్ 1, మగ మహారాజు వంటి విజయవంతమైన చిత్రాలతో దిగ్విజయంగా కొనసాగింది. ఇక ఖైదీ చిత్రం చిరంజీవిని స్టార్ హీరోగా మార్చింది. ఖైదీ సాధించిన సక్సెస్తో చిరంజీవి సుప్రీం హీరో అయ్యారు. ఈ సినిమా కలెక్షన్స్ ప్రభంజనం ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి తెలుగు సినిమా స్పీడ్ అందుకుంది. యాక్షన్, డాన్సుల పరంగా తెలుగు సినిమా ట్రాన్స్ఫార్మ్ అయిన న్యూ ట్రెండ్కు చిరంజీవే నాంది పలికారు. చిరంజీవి ఖైదీ మూవీ 1983లో విడుదలైంది. అప్పట్లో ఈ మూవీ ఒక సంచలనం. 1982లో ప్రముఖ హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టోలన్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ర్యాంబో ఫస్ట్ బ్లడ్. ఆ మూవీకి ఖైదీకి చాలా దగ్గరి పోలికలు కనిపిస్తున్నాయి. కానీ ఖైదీ మూవీ పూర్తిగా ప్రత్యేకం. ఇందులో హీరో తనకు అన్యాయం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు. అందులో భాగంగా అతను ఏం చేశాడనేది మనకు సినిమాలో కనిపిస్తుంది. ఖైదీ సినిమాలో ప్రతి ఒక్క సీన్ ఒక్కో భావోద్వేగాన్ని కలిగిస్తుంది. ఈ సినిమాతో మాస్ హీరోగా అగ్రస్థానానికి చేరుకున్నారు మెగాస్టార్. చిరంజీవి మాస్ హీరోగా మలిచిన మొదటి చిత్రం. అప్పటి వరకు తెలుగు సినిమా వెళ్తున్న గమనాన్ని మార్చిన సినిమా ఖైదీ. ఒక్క సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వాలంటే హీరో క్యారెక్టర్ దేవుడో, రాముడో, ప్రేమికుడో, ఫ్యామిలీ మ్యానో కాదు, కంప్లీట్ యాక్షన్ రివెంజ్ డ్రామాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయొచ్చు అని నిరూపించిన మొదటి తెలుగు సినిమా. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ ఖైదీ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమంటారు మెగాస్టార్. ఖైదీ లేని కెరియర్ను ఊహించుకోలేనని ఎన్నోసార్లు ప్రకటించారు. ఈ చిత్రం చిరంజీవిని స్టార్ హీరోగా మార్చింది. ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసింది.
సుప్రీం హీరో అయ్యాడు. ఈ సినిమా కలెక్షన్స్ ప్రపంచ ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుండి తెలుగు సినిమా స్పీడ్ అందుకుంది. ఇక ఈ సినిమాలోనే చిరంజీవి యాక్షన్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఒరిజినల్ ఫైట్స్, స్పీడ్ డాన్స్, నటనతో చురుకుదనంతో ఖైదీ సినిమా చిరంజీవిలోని అసలైన టాలెంట్ ను బయటకు తీసింది. ఈ సినిమాతో ఇండస్ట్రీని, ప్రేక్షకుల్ని తన వైపు తిప్పుకున్నారు మెగాస్టార్. సినిమా స్టార్టింగ్ లో వచ్చే పోలీస్ స్టేషన్ ఫైట్ అప్పట్లో ఓ సంచలనం. ఆ స్థాయి ఫైట్ అప్పటి వరకు ఎవరూ చేయలేదు, ఏ సినిమాలోనూ చేయలేదు. దీంతో చిరంజీవి ఒక్కసారిగా స్టార్ హీరోగా, మాస్ హీరోగా మారిపోయారు. రాష్ట్రమంతా చిరంజీవి పేరు మార్మోగిపోయింది. అంతేకాక విడుదలైన మొదటి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఖైదీ సినిమా విజయవాడ, హైదరాబాద్ లో 2 థియేటర్లలో ఏకంగా 360 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఇక కోదండరామిరెడ్డి దర్శకత్వ ప్రతిభ కూడా ఈ సినిమాలో కీలకం. అప్పటి వరకు ఉన్న పద్ధతులన్నింటినీ పక్కన పెట్టి ఈ సినిమా తీశారు. పరుచూరి బ్రదర్స్ కథ, హీరో క్యారెక్టరైజేషన్, స్క్రీన్ ప్లే సినిమాకు అదనపు బలంగా చెప్పుకోవచ్చు. చక్రవర్తి సంగీతంలోని పాటలన్నీ హిట్టే. ఇక ఈ మూవీలో రగులుతోంది మొగలి పొద సాంగ్ ఒక ఊపు ఊపిన గీతం. ఈ గీతానికి సలీం, తారా నాట్య రీతులు సమకూర్చారు. నాగిని స్టైల్లో సాగిన ఈ గీతం ఇప్పటికీ అభిమానులు గుర్తుంచుకోదగ్గ మేటి గీతం.